చిలి చిలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఈ వీడియో అయితే మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్న ఆ వీడియో అయితే ఇది. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మా బుజ్జి గణపని అయితే బయటకి అయితే తీసుకొచ్చేసాం. ఇంకా బయట అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. మా పెద్ద నాన్న అయితే కొడుతున్నారు. ఇక్కడ డీజే అయితే పెట్టాము. మా హనీ అయితే డాన్స్ చేస్తుంది. లిషి అయితే బాగా రెడీ అయింది కదా క్యూట్ గా. మా వైభవ్ గీతు కూడా వచ్చేసారు. మా అక్క అయితే హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇంకా అందరి మొహాలు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా మా పెద్దమ్మ అయితే హాయ్ చెప్తున్నారు. ఇంకా వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ మా పిఎన్ కాలనీ వాళ్ళే. మా చెల్లి అయితే ఇక్కడ స్నాప్స్ ఇంకా వీడియోస్ అయితే తీస్తుంది. మా చెల్లి అవుట్ఫిట్ బాగుంది కదా. మా హనీ అయితే వినాయకుడికి అయితే దండం పెట్టేస్తుంది. ఇంకా వినాయకుడిని అయితే అలా తీసుకెళ్తున్నాం. మా తాతయ్య అయితే హీరోలా ఉంటారు కదా. ఇంక ప్రసాదాలు అవన్నీ అయితే పంచుతున్నారు. ఆ ప్రసాదం అయితే మేము కూడా తీసుకున్నాం. మా వైభవ్కి గీతుకి అయితే తిండుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇక్కడైతే మా హనీ అయితే ఫస్ట్ అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. మా గీతు కూడా జాయిన్ అయింది. మా వైభవ్ అయితే చాలా ఇన్నోవెంట్. మా హనీ గీతు అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే ఈ తమ్ముడు అయితే ఫుల్ ఎనర్జీతో అయితే డాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నవ్వుతున్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇక్కడైతే మా మమ్మీ కూడా వచ్చేసింది. మా అమ్మమ్మ అయితే డాన్స్ చేస్తుంది చూడండి. మా హనీకి ఎవరి డాన్స్ వచ్చిందా అని చూస్తున్నారా? మా అమ్మమ్మ డాన్స్ అయితే వచ్చింది. ఇంకెవరైనా మా వినాయక చవితి వీ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి అయితే చూసేయండి. ఈ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను. ఇంకా మా హనీ అయితే డాన్స్ అయితే ఆపట్లేదు, అలా డాన్స్ చేస్తూనే ఉంది. మా గీతు కూడా మా వైభవ్ మాత్రం డాన్స్ చేయడు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ ఇట్ అవుట్. స్టార్టింగ్ లో అయితే మా లిసే అయితే సిగ్గుపడుతుంది. ఇంకా డాన్స్ అయితే తను కూడా చేస్తుంది. లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇంకా మమ్మీ, అత్త, చెల్లి, అమ్మమ్మ వీళ్ళందరూ అయితే ఇక్కడ అయితే ఉన్నారు. తాతయ్య, డాడీ, గీతు, వైభవ్ అయితే ఇక్కడ ఏదో డీల్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఈ తమ్ముళ్ళు అయితే డాన్స్ అయితే ఎరగదీస్తున్నారు. ఇంకైతే మేమైతే అలా వెళ్తా ఉన్నాం. ఇంకా మా తాతయ్య అయితే హాయ్ చెప్తున్నారు. మా హనీకి అయితే కొత్త పాత అని ఏం ఉండదు, ఎవరితో అయినా మింగిల్ అయిపోతుంది. ఇక్కడైతే మేమైతే డాన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. నేను, చెల్లి, లిషి, హనీ. ఇంకా డాన్స్ అయితే ఆపట్లేదు హనీ. సాంగ్స్ వేస్తే బాగుంటుంది కానీ మ్యూజిక్ అయితే పెట్టలేం కదా, కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నా. స్కిప్ అయితే చేయదు, వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా అత్తలు, ఆంటీలు, పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా డాన్స్ చేస్తారు. మా అమ్మమ్మ కూడా డాన్స్ చేస్తుంది. ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? చేంజ్ చేయాలా వద్దా? కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. కమ్యూనిటీ పోస్ట్ లో అయితే శారీస్ లింక్స్, జీన్ టాప్స్, జీన్స్, ఇంటికి కావాల్సిన థింగ్స్, ఇంకా జ్యువెలరీ సెట్స్ అవన్నీ అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. ఒకసారి నా కమ్యూనిటీ పోస్ట్ అయితే చెక్ చేయండి. షార్ట్ ఇంకా కమ్యూనిటీ పోస్ట్ లో అయితే పోస్ట్ చేశాను. ప్రీతి మేకప్స్ చాలా అంటే చాలా బాగా వేస్తుంది. మేకప్ కానీ, మెహందీ కానీ, శారీ డ్రేపింగ్ కానీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి కమ్యూనిటీ పోస్ట్ లో ఇంకా షార్ట్స్ లో. మా చెల్లి, లిషి అయితే ఇంకా ఎలా అయితే డాన్స్ వేస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు మా మాయ ఇంకా అంకుల్స్ వాళ్ళు. హనీ కూడా జాయిన్ అయింది మా చెల్లి లిషితో పాటు. డాన్స్ అయితే ఇరుగుదీస్తున్నారు కదా. ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను డాన్స్ లో. మా ముగ్గురు డాన్స్ లో ఎవరి డాన్స్ బాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మా పెద్దమ్మాయి కూడా వచ్చైతే హనీతో అయితే డాన్స్ చేస్తున్నారు చూడండి. క్యూట్ గా ఉంది కదా మా హనీ కూడా.
ఇంకా మా అక్క వాళ్ళు కూడా డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఈ చెల్లిళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళు కూడా ఎవరు ఎంజాయ్మెంట్ లో అయితే వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు తగ్గట్లేదు డాన్సులకి. ఇక్కడ మేము ఏ సాంగ్ కి డాన్స్ చేస్తున్నామో గెస్ట్ చేసేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. హోమ్ టూర్ కావాలా, షాపింగ్ వీడియోస్ కావాలా, కుకింగ్ వీడియోస్ కావాలా, లేకపోతే డైలీ మా ఇంట్లో ఏమేం చేస్తామో ఆ బ్లాగ్స్ కావాలా అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే పక్కాగా వీడియోస్ అయితే చేస్తాను. ఎవరు తగ్గదలే అన్నట్టయితే డాన్స్ చేస్తున్నారు. చూడండి వీళ్ళు కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు కదా. ఇంకా మా చెల్లి, నేను, లిషి, మా అక్క వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు వీళ్ళందరూ అయితే కలిసి అయితే మేమందరం అయితే డాన్స్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా చెల్లి అవుట్ఫిట్ లింక్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే చెక్ చేయండి, లేకపోతే షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. మా గీతు, వైభవ్ అయితే హాయ్ చెప్తున్నారు. ఇన్నోసెంట్ లా కనిపిస్తున్నారు కానీ ఇన్నోసెంట్ అయితే అస్సలు కాదు. మా చెల్లి అయితే స్పెట్స్ పెట్టింది, చాలా బాగుంది కదా. ఇంక డాన్స్ అయితే తగ్గట్లేదు, ఇంక డాన్స్ అయితే అలా చేస్తున్నాం. మా హనీ అయితే మా డాడీని అయితే అస్సలు విడిచిపెట్టదు, అందుకే మా డాడీ అలా ఎత్తుకొని ఉంటుంది దాన్ని. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి వెళ్ళి. ఇంకైతే మా హనీ చూడండి ఏం చేస్తుందో. మా డాడీ అయితే దాని కోసం వాటర్ బాటిల్ కొన్నారు. ఆ వాటర్ బాటిల్ తీసుకుంటే అసలు అయితే ఒప్పుకోవట్లేదు. ఆ వాటర్ బాటిల్ కావాలని అయితే అల్లరి పెడుతుంది. ఇంకా మేమందరం అయితే మా చెల్లి తమ్ముళ్ళతో అయితే డాన్స్ చేస్తున్నాం. మా లిషి అయితే అస్సలు తగ్గట్లేదు. మా మమ్మీ అయితే మాకు అక్కలా ఉంటుంది కదా. ఎందుకంటారు? మా అమ్మమ్మని కూడా అయితే తీసుకొచ్చాం డాన్స్ చేయమమ్మా అని. ఇంకా మా చెల్లి నేనైతే మా అమ్మమ్మతో అయితే డాన్స్ చేస్తున్నాం. మా లిషి అయితే తగ్గట్లేదు అసలు. ఇంకా మా అమ్మమ్మ కూడా డాన్స్ చేస్తుంది. మా అమ్మమ్మ కూడా డాన్సరే. లైక్ మేమందరం ఎలా అంటే కళాకారుల ఫ్యామిలీ మరి అన్నట్టు అనమాట. మా తాతయ్య, మమ్మీ, వైభవ్ వీళ్ళు ముగ్గురు అయితే డాన్స్ చేయరు. వీళ్ళతో కూడా డాన్స్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాను. ఇంకా బ్లాగ్స్ వస్తాయి, స్టే ట్యూన్. మా అమ్మమ్మ చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తుందో. ఇంకా మా పెద్దతను కూడా తీసుకొచ్చేసాం డాన్స్ చేద్దామని. చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నామో మా అత్త నేను. మా హనీ అయితే ఆ వాటర్ బాటిల్ పట్టుకొని డాన్స్ చేస్తుందంట. ఆ వాటర్ బాటిల్ అసలు ఎవరికి ఇవ్వట్లేదు. మా హనీ ఎవరిలా ఉంటది అంటారు? మేమైతే మా తాతయ్య మమ్మీలా ఉంటది అయితే అనుకుంటున్నాం. మీకైతే ఎవరిలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ అయితే చేయండి, అది నాకు హెల్ప్ అవుతుంది కదా. చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, వాటన్నిటికీ అయితే ఆన్సర్ అయితే చెప్తాను. ఇంకా బ్లాగ్స్ అయితే త్వరలో వస్తాయి కదా, దానిలో అయితే చెప్తాను. స్టే ట్యూన్. ఇక్కడైతే మా అంకుల్స్ వీళ్ళందరూ చూడండి డాన్స్ అయితే వేస్తున్నారు. ఈ సాంగ్ లేకుండా అయితే ఏ నిమజ్జనం కూడా ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ తమ్ముడు చూడండి బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా, వాడైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకందరం అయితే అలా వెళ్తా ఉన్నాము. ఇక్కడైతే నేను లిషి అయితే తగ్గేదే లేనట్టయితే నాన్ స్టాప్ గా అలా డాన్స్ చేస్తూనే ఉన్నాము. ఇంకా బ్యాండ్స్ అయితే సరిపోలేదు, సగం మందికే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బ్యాండ్స్ అయితే తెప్పించాము. ఇంక మమ్మీ అయితే పెద్దదికి అయితే కడుతుంది. ఈ బుజ్జి తమ్ముడు క్యూట్ గా ఉన్నాడు కదా, మా చెల్లితో డాన్స్ చేస్తున్నాడు. మా లిషి అయితే విజిల్ కూడా వేసేస్తుంది. ఈ స్టెప్ చూస్తే అందరికి సాంగ్ తెలిసిపోయి ఉంటది, చెప్పేస్తున్నా. కుర్చీ మడతబెట్టి. ఈ సాంగ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఇక్కడైతే వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకైతే గుర్తులేదు. ఇక్కడైతే డాన్స్ అయితే ఇంకా నేను వచ్చాను చూడండి. ఈ డాన్స్ స్టెప్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ మేము అందరం అయితే డాన్స్ అయితే చేస్తున్నాం. మా పెద్ద చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. ఇక్కడైతే అత్తలు, పెద్దమ్మలు, పిన్నులు, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరూ అయితే కలిసి అయితే డాన్స్ చేస్తున్నాం.
ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసేసాం. మా అందరిలో మీకు ఎవరి డాన్స్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా డాన్స్ కూడా చేస్తున్నారు. చూడండి ఈ గ్రూప్ డాన్స్ మరీ అసలు ఎవరు తగ్గట్లేదు, తగ్గేదేలే అనేసి అన్నట్టు అయితే డాన్స్ చేస్తున్నారు. రెచ్చిపోతున్నాం కదా మేమందరం. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ముందు ఇయర్ అయితే చాలా లేట్ గా, అంటే చాలా లేట్ గా అయితే నిమజ్జనం అయితే జరిగింది. ఈ ఇయర్ అయితే చాలా వేరంగానే అయిపోయింది. ఇంకా డాన్స్లు ఇవన్నీ చేసుకుంటూనే వెళ్ళాము. చాలా అంటే చాలా వేరంగా అయింది. స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే నాంగి డాన్స్ అయితే చేస్తున్నాం. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే కూడా బాడీ పెయిన్స్ మామూలుగా లేవు. ఇక్కడ మా మాయ, పెద్ద నాన్న వీళ్ళందరూ అయితే డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఫుల్ అంటే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అసలు ఎవరు తగ్గట్లేదు డాన్స్ లో అయితే. వీళ్ళందరిలో మీకు ఎవరి డాన్స్ బాగా నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమందరం అయితే ఇంకా అలా వెళ్తా ఉన్నాము డాన్సులు చేసుకుంటూ. ఇక్కడైతే ఏ సాంగ్ డాన్స్ చేస్తున్నాం అన్నది చెప్తాను వినండి. లుంగి డాన్స్ సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ అయితే డాన్స్ చేస్తున్నాం. ఇంకా గ్రూప్ గా అయితే ఇంకా రౌండ్ చేసి అయితే చేసేస్తున్నాం. ఇంకా అలా డాన్స్ చేసుకుంటూ అయితే ముందుకైతే వెళ్తున్నాం. ఇంకా అందరూ అయితే ఫుల్ ఎనర్జీతో అయితే డాన్స్ చేస్తున్నాం. ఒక్క సెకండ్ కూడా అంటే డాన్స్ చేయకుండా లేము. ఇక్కడ చూడండి ఇంకా అలా డాన్స్ చేస్తూనే ఉన్నాము వెళ్లే దారంతా. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎవ్రీ ఇయర్ కూడా పిఎన్ కాలనీలో 4th లైన్ లో అయితే బొమ్మ అయితే పెడతాము. ఎవ్రీ ఇయర్ నిమజ్జనం కూడా ఇలాగే చాలా చక్కగా డాన్స్ చేసుకుంటా హ్యాపీగా అయితే మేము అందరం వెళ్ళి అయితే నిమజ్జనం చేస్తాము. ఇక్కడైతే పెద్దత్త లిషి మమ్మీకి అయితే డాన్స్ చేయమంటున్నారు. ఇంకా అలా అయితే లాగేస్తున్నారు మమ్మీకి. చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు. ఇంకా మా పెద్దత్త అయితే రెచ్చిపోతుంది. ఇక్కడ చూడండి మా మమ్మీని అయితే పెద్దత్త అయితే ఇలా చేతులు తిప్పేస్తుంది డాన్స్ చేయమని. ఇంకా హ్యాపీగా అయితే ఇంకా అలా మేము అందరం అయితే అలా వెళ్తున్నాము. ఇంకా వినాయకుడి నిమజ్జనం దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకా అలా డాన్స్ చేసుకుంటూ అయితే అలా వెళ్తున్నాం అందరం. ఇంకా వాటర్ తాగేసి అయితే మళ్ళీ అయితే డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా అలా డాన్స్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. మా లిషి అయితే కెమెరాని చూసుకుంటూ హాయ్ అలా చెప్పుకుంటూనే ఉంది. ఇదే సాంగ్ అనేది చెప్పేస్తాను. ఓరోరి యోగి నన్ను కోరికైరో, ఆ సాంగ్ అయితే ఇంకా అలా డాన్స్ చేస్తూనే ఉన్నాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంతలా ఎంజాయ్ చేసాం మేమందరం. ఇంకా మా సాయిశ్రీ అక్క అయితే తగ్గదులే అన్నట్టయితే ఇంక డాన్స్ చేస్తూనే ఉంది మా చెల్లి సాయిశ్రీ అక్క. ఇంకా డాన్స్ అయితే అయిపోయాయి. ఇంకా రిలాక్స్ అవుతున్నాం. ఇంకా అలా అయితే వెళ్తున్నాం. ఇంకా వీళ్ళందరూ అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇంకా గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత ఇంక మేము అందరం అయితే అందరికి నేనైతే హాయ్ చెప్పమంటున్నా. ఇంకా అందరూ అయితే హాయ్ అని గట్టిగా అరుస్తున్నారు. ఇంకా డీజే ప్లే అవుతుంది కాబట్టి వాయిస్ అయితే పెట్టలేదు. ఇంకా మా వినాయకుడి నిమజ్జనంతో పాటు చాలా వినాయకులు నిమజ్జనం కూడా ఆ రోజే కాబట్టి ఇంకా చాలా వినాయకుడులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే క్రాకర్స్ అయితే కాల్చుతున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి కదా క్రాకర్స్. ఇంకా నిమజ్జనం చేసే ప్లేస్ కి అయితే ఇంకా వెళ్ళిపోయాం మేమందరం. ఇంకా మా వినాయకుడిని అయితే నిమజ్జనం దగ్గరికి అయితే అటు సైడ్ అయితే తీసుకెళ్తున్నాం. ఇంకా జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ అయితే ఇంకా అలా అయితే అంటున్నాం. ఇంకా మేమందరం అయితే ఇంకైతే బయలుదేరుతున్నాం అటు సైడ్ కి. ఇంకా వినాయకుడికి అయితే దండని పెట్టేసుకున్నాము. ఇంకైతే ముషికం అయితే నా తలపైన అయితే ఉంది. ఇంకా చెల్లి తలపైన బుజ్జి గణపై అయితే ఉన్నారు. ఇక్కడైతే మా గణపైన అయితే సిద్ధం చేస్తున్నారు నిమజ్జనంకి. మా లిషి కూడా చూడండి ముష్కాన్ అయితే పెట్టుకుంది తలపైన. ఇక్కడైతే వినాయకుడికి అయితే పూజ చేస్తున్నారు పెద్ద నాన్న. ఇంకా మా వినాయకుడిని అయితే తీసుకొస్తున్నారు. మీరు ఆల్రెడీ షార్ట్ లో చూసే ఉంటారు. చూడకపోతే వెళ్ళైతే చెక్ చేయండి ఒకసారి. ఇక్కడైతే మా డాడీ అయితే ఉన్నారు, రెడ్ కలర్ షర్ట్. ఇంకా ఇటు సైడ్ కింద అయితే పెద్దమ్మ అయితే ఉన్నారు. ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికైతే రెడీ చేస్తున్నారు.
మా వినాయకుడి నిమజ్జనం అయితే 10:30కి అయితే అయిపోయింది. ముందు అయితే 12:30, 1 అలా అయిపోయింది. చెప్పాను కదా! ఇయర్ చాలా అంటే చాలా వేగంగా అయిపోయింది. ఎందుకంటే చాలా వినాయకుళ్ళు అయితే లైన్‌లో ఉన్నాయి మా తర్వాత. వినాయకుడి నిమజ్జనం వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టాను. వెళ్ళైతే చూసేయండి. ఇంకా క్లియర్‌గా ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై! జై బోలో గణేష్ మహారాజ్ కి జై! జై బోలో గణేష్ మహారాజ్ కి జై! ఇంకా మా బుజ్జి గణపైన అయితే నిమజ్జనం అయితే చేసేస్తున్నాం. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ అయితే వేరంగా వచ్చేస్తారు మా వినాయకుడు మా దగ్గరికి ఇంకా. ఇంకా నిమజ్జనం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా. బాయ్ బాయ్. మళ్ళా కలుద్దాం. డూ సబ్స్క్రైబ్.